అందుకే డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండు. ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అమలైనయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ప్రచారానికి వస్తున్న నేతలను, ఆనాడు నరేంద్ర మోడీ చెప్పిండు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది ప్రధానమంత్రి, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చినామని పార్లమెంట్ లో సమాధానం ఇచ్చాడు. ఇస్తాన 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా, ఇచ్చిన 7 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పి నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు రైతులకు మాట ఇచ్చిండు, రైతుల ఆదాయాన్ని 2 చేసి ఆత్మహత్యలు ఆపుతా అని. ఆత్మహత్యలు ఆపలేదు, ఆదాయం పెరగలేదు. కానీ వ్యవసాయాన్ని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదాని అంబానీ అమెజాన్లకు అమ్మడానికి చూసి రైతుల ప్రాణాలను అదాని దగ్గర తాకట్టు పెడితే ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు 16 నెలలు వీరోచితమైన పోరాటం చేసింది. సరిహద్దుల్లో సైనికులు ఎట్లా కొట్లాడతారో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు వచ్చి నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు, నరేంద్ర మోడీ మెడలు వంచి రైతాంగానికి క్షమాపణ చెప్పించిన చరిత్ర హర్యానా, పంజాబ్ రైతులకు ఉంది. ఇదే కాదు, 2014 ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నప్పుడు చెప్పిండు, చాలా మంది నాయకులు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి స్విస్ బ్యాంకులో పెట్టిండ్రు. ప్రధానమంత్రి అయిన మరుక్షణం లక్షలాది కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో నుంచి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని మాట ఇచ్చాడు. నేను అడుగుతున్న వరంగల్ మిత్రులను, మీ ఖాతాలో ఎవరికైనా నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు వేసిండా? మీకెవరికి రాలే కదా. మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి రాలే. మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు? రైతుల ఆదాయం పెంచుంటే 2 చేస్తా అన్నాడు. ఇవాళ పండించిన పంట కొనే దిక్కు లేదు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. ఇట్లా ఏది చూసినా నరేంద్ర మోడీ చేతిలో మోసపోయినాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం పెట్టి ఆదివాసీ సోదరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సోనియమ్మ మనకు మంజూరు చేసింది. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. 10 ఏళ్ళైనా అక్కడ పరిశ్రమ పెట్టడానికి వీలు లేదు, అక్కడ వీలు కాదు అని ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం తిరస్కరించి ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది నరేంద్ర మోడీ. అదే విధంగా వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ కాజీపేట జంక్షన్ అంటే దక్షిణాది రాష్ట్రాలను కలిపే జంక్షన్. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా దేశానికే పెద్ద పరిశ్రమ తీసుకురావాలని సోనియమ్మ ఆలోచన చేసింది. మన తెలంగాణకు, మన కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ, మన్మోహన్ సింగ్ ఇచ్చారు. నరేంద్ర మోడీ వచ్చి రద్దు చేసి దీన్ని మహారాష్ట్రకు తరలించకపోయిండు. మనకి ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మహారాష్ట్రకు లాతూర్కు తరలించకపోయిండు. నేను అడుగుతున్నా, IIIT కానీ ITIR కారిడార్ కానీ ఈ రోజు మనకి ఇవ్వాల్సింది ఇవ్వలే. NTPC ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని నిర్మాణం చేయలే. గిరిజన యూనివర్సిటీ కొట్లాడంగా నిన్నగాక మొన్న మంజూరు చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. అదే కాదు మిత్రులారా, ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ 55 రూపాయలు ఉండే, ఇవాళ 110 రూపాయలు చేసిండు. ఆయిల్లో డీజిల్ 50 రూపాయలు ఉండే, ఇవాళ 100 రూపాయలు చేసిండు. ఆయిల్లో మా అక్కలకు సిలిండర్ 400 ఉండే, ఇవాళ 1200 చేసిండు. ఇంకా ఏ మిగిలిందా మా దగ్గర దోసుకోవడానికి? మా చేనేత కార్మికులు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇవాళ చేనేత పరిశ్రమ మీద GST వేసిండు. అగ్గిపెట్టే సబ్బు బిల్ల
ఆఖరికి వాళ్ళు దేవుడి భక్తులం అంటారు. అగరబత్తీలను కూడా వదిలే అగరబత్తీల మీద కూడా జిఎస్టీ వేసాడు. ఇంతకంటే దుర్మార్గమైన భక్తుడు ఎవడని ఉంటాడా ఈ దేశంలో అని నేను అడుగుతున్నా. ఇవాళ అన్ని పోయినాయి, చేసింది లేదు, చెప్పుకునేటందుకు లేదు, చెప్తే నమ్మేటోడు లేడు. అందుకే పిచ్చి పట్టుకుంది బీజేపీ వాళ్లకు. మత పిచ్చి ప్రజల మధ్యలో, భాష మధ్యలో